everyone, welcome to Nenu మీ Shravani. Please subscribe and hit the bell button. ఇవాళ మన ఛానల్లో ది బెస్ట్ కేసర్ పిస్తా శ్రీఖండ్ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఈ క్రీమీ డెజర్ట్ చూస్తుంటేనే నోరూరుతుంది కదా. దీన్ని లంచ్ ఆర్ డిన్నర్ తర్వాత సర్వ్ చేస్తే కడుపులో చాలా హాయిగా ఉంటుంది, లేదా పూరీ రోటీకి సైడ్ డిష్గా కూడా అమేజింగ్గా ఉంటుంది. మరి ఈ టేస్టీ రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని అడుగు మందంగా ఉన్న పాత్రలో మరిగించుకోవాలి. పాలు మరగడం స్టార్ట్ అయ్యాక మధ్య మధ్యలో కలుపుకుంటూ అంచుల వెంట పేరుకున్న మీగడను తీసి తిరిగి పాలలో వేస్తూ లో ఫ్లేమ్లో మరొక 10 నుండి 15 నిమిషాల పాటు మరిగించుకుంటే పాలు మరింత చిక్కబడతాయి. స్టవ్ ఆఫ్ చేసి పాలు చల్లార్చుకొని పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి తోడు పెట్టుకోవాలి. తోడుకున్న పెరుగుని కనీసం 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకోవాలి. నెక్స్ట్ ఓ గిన్నెలోకి స్ట్రెయినర్ని ఉంచుకొని దాంట్లోకి పల్చని కాటన్ క్లాత్ని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చల్లటి పెరుగును వేసుకొని నీళ్లు మొత్తాన్ని కూడా వడగట్టుకోవాలి. దీనికోసం మన ఇంట్లో ఉన్న కర్డ్నైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ అది పుల్లగా లేకుండా చూసుకోండి, అలాగే చిక్కగా ఉండేలాగా చూసుకోండి. ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ని మరింత చిక్కపడేంత వరకు మరిగించుకొని తోడు పెట్టుకున్న పెరుగుతో చేసిన శ్రీఖండ్కి అయితే ది బెస్ట్ టేస్ట్ వస్తుంది. అందుకని నేను ఇలా చూపిస్తున్నాను. ఇలా హ్యాండ్ చేస్తే మ్యాక్సిమం నీళ్లు పోతాయి. ఇప్పుడు దీన్ని లైట్గా ప్రెస్ చేస్తూ వీలైనంత వరకు నీళ్ళని తీసేయాలి. నెక్స్ట్ ఈ కాటన్ క్లాత్కి ముడివేసి కానీ లేదా రబ్బర్ బ్యాండ్తో కానీ గట్టిగా కట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన బరువుని ఉంచి తిరిగి ఫ్రిడ్జ్లో కనీసం 4 గంటల పాటు లేదా ఓవర్ నైట్ ఉంచితే మిగతా నీళ్ళన్నీ గిన్నెలోకి వచ్చేస్తాయి. జాలి అడుక్కి గిన్నె అడుక్కి మధ్య కనీసం 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. లేదంటే ఒక్కోసారి ఫిల్టర్ అయిన నీళ్లు తిరిగి హంకర్డ్తో మిక్స్ అవుతాయి. నేను దీన్ని ఫ్రిడ్జ్లో 8 అవర్స్ ఉంచి తీసాను. చూడండి, థిక్ హంకర్డ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు పంచదార, అలాగే ఒక 5 యాలకులు వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హంకర్డ్ని ఒక జాలీలో వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. స్ట్రెయినర్ అవైలబుల్ లేని వాళ్ళు దీనికోసం పల్చని కాటన్ క్లాత్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా సన్నని రంధ్రాల ద్వారా హంకర్డ్ కిందకి దిగి డెజర్ట్కి ది బెస్ట్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది. కావాలంటే ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పొడి, అలాగే గోరువెచ్చని పాలలో నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని వేసుకొని కలుపుకోవాలి. ఇలా 3-4 నిమిషాల పాటు విస్కర్తో బీట్ చేసుకుంటే పెరుగు పంచదారతో కలిసిపోతుంది, అలాగే మంచి క్రీమీ టెక్స్చర్ కూడా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సన్నని బాదాం తరుగు, అలాగే 2 టేబుల్ స్పూన్ల పిస్తా తరుగు, 1 టేబుల్ స్పూన్ చిరోంజి వేసుకొని పర్ఫెక్ట్గా ఒకసారి మిక్స్ చేసుకుంటే ది బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ శ్రీఖండ్ రెడీ. దీన్ని మరో 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసి చల్లగా కేసర్ పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే అమేజింగ్గా ఉంటుంది. మీరు కూడా ఈ సమ్మర్లో దీన్ని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫైనల్లీ ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.